కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తూ ఎన్నో మరి సామాన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి మీ పిల్లలందరికీ కూడా చదువుకోవడానికి అవసరమైనటువంటి అన్ని అవసరాలు సమకూరుస్తూ పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో పరిశుభ్రంగా ఉండేటటువంటి విధానంతో ఈ ప్రభుత్వం పనిచేయడానికి గల కారణం మనకు విద్యాశాఖ మంత్రిగా ఒక మంచి మనసు ఉన్నటువంటి లోకేష్ బాబు ఉన్న కారణంగానే ఇవాళ విద్యా విధానం మరి మార్పులు రావడమే కాకుండా మంచి వసతులతో వనరులతోటి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. నిన్న కాకినాడలో అంటే రాష్ట్ర వ్యాప్తంగానే జరిగింది 10th క్లాసు ఇంటర్మీడియట్ ప్రతిభావంతులు గుర్తించి మరి సైన్స్ స్టార్స్ రేజింగ్ స్టార్లు ఉంటారు, ఇంకా రకరకాల స్టార్స్ ఉంటారు, కానీ సైనింగ్ స్టార్స్ అంటే మీరు ఎదుగుతున్నటువంటి ప్రత్యేకత గుర్తింపుతో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితిని గుర్తింపు ఇచ్చి కార్యక్రమాన్ని తీసుకుంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ ఇద్దరిని కలిపి చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. అక్కడ వేలు లక్షలు ఖర్చు పెట్టి చదువుకునేటటువంటి ప్రైవేటు పాఠశాలలో ఏ స్థాయిలో అయితే విద్యావంతులు ఉంటారో అదే రకమైనటువంటి విధానంతో మన ప్రభుత్వ పాఠశాలలో కూడా దరిదాపుగా సరి సమానంగా పోటీగా వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ఒక జగ్గంపేట మన నియోజకవర్గం నుంచి చూసుకుంటే ప్రైవేటు పాఠశాల నుంచి 39 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే అది ఎందుకు చెప్తున్నానంటే రేపు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా మీరందరూ ఆ లైన్లో ఉండాలి. 10th ఇప్పుడు వచ్చారు, మరి మీరందరూ కూడా ఎంతమంది ప్రతిభావంతులుగా గుర్తింపు పొంది ఆ అవార్డును స్వీకరించాలి. అలా స్టెప్ బై స్టెప్ ఆ రకంగా వెళ్ళడం ఒకటి. మీరు చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. వనరులు సమకూర్చేటటువంటి బాధ్యత ఒక మంచి ప్రభుత్వంగా ఒక మంచి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు బాధ్యత తీసుకున్నాడు. అందులో విద్యాన్నం మీద ఎక్కువ మక్కువ ఉన్నటువంటి నేను మీకు కావాల్సినటువంటి అవసరాలు ఏమన్నా మేడం రోజా గారు తెలియజేస్తే వెంటనే దాన్ని సమకూర్చేటటువంటి బాధ్యత నాది మీ ప్రజాప్రతినిధిగా. ఇక్కడ మీరందరూ కూడా మా పాలన పరిధిలో చదువుకోవడానికి వచ్చారు కాబట్టి ఒక తండ్రిగా ఒక తాతగా ఆ బాధ్యత నా మీద ఉంది. మీ యోగక్షేమాలు చూడాల్సినటువంటి పరిస్థితి. ఇందాక మేము వార్డెన్ గారు చెప్తున్నాం, ఎక్కడో ఉండేవాళ్ళం భయంగా ఉండేదని చెప్పేసారు. అక్కడ భయంగా ఉండడం కాదు, అక్కడి నుంచి నడిచి మీరు వస్తుంటే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు చూస్తే
నాకు చాలా ఇబ్బంది అనిపించేది. పాపం ఈ పిల్లలు ఎంత దూరం నడిచి చదువుకోవడానికి వస్తున్నారే అని చెప్పేసి. ఏమైనా సరే అక్కడి నుంచి మార్చాలి అని చెప్పేసి ఎప్పుడూ అనుకునేవాడిని. సడన్ గా ఒకసారి హాస్టల్కి రావడం, హాస్టల్ యొక్క పరిస్థితి చూసి ప్రైవేటు స్కూల్లో టీచింగ్ చెప్పేటటువంటి, మీకు పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయుల కంట మన ప్రభుత్వ పాఠశాలలో మీకు పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయులే వాళ్ళకంట ఎక్కువ చదువుకున్నారు, క్వాలిఫైడ్ టీచర్స్. మొన్న చూడండి, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో 16,000 మంది టీచర్స్ని ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మనం నియమించుకున్నాం. వాళ్ళందరూ కూడా బిఈడి, ఎంఏ బిఈడి అంత పక్కా క్వాలిఫైడ్ టీచర్స్. అదే మీ గ్రామాల్లో కూడా వాళ్ళందరినీ వేసాం. అక్కడ మీ పిల్లల్ని మీ తల్లిదండ్రులు మీరు ఆలోచించాల్సింది, చదివించగలిగితే చాలా ఉన్నతమైనటువంటి విద్యను ఉచితంగా నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మీకు ఈ వనరులు ఇవ్వడంతో పాటు ఆగలేదు కదా. మీరు చదువుకుంటున్న కారణంగా మీ అమ్మకు ప్రోత్సాహం ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ తల్లికి వందనం. నీకు ఎంతమంది పిల్లలు బాబు? మీ తమ్ముళ్ళు అన్నలు ఎంతమంది? ఏం చేస్తున్నారు వాళ్ళు? చదువుకుంటున్నారు. 15,000 వచ్చాయా? వీడికి వెళ్దాం. రేపు 22 కొత్త వచ్చాయి కదా, పోయిన సంవత్సరం వచ్చాయి. అంటే ఒక పక్క అలాగిస్తున్నాం, రెండవ పక్క అన్ని సౌకర్యాలు సమకూర్చి మీకు చదువుకోవాలని చెప్పి చదివించాలి. ఒక విజ్ఞానవంతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విద్యను అందివ్వాలి అనేటటువంటి ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ చూడండి, మీకు నిజంగా ఎన్ని సౌకర్యాలు మేము చదువుకునేటప్పుడు కానీ, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కానీ మాకు కూడా లేవు ఇన్ని సౌకర్యాలు. ఎవడు ముందు మనం సొమ్మె కొడుకుంటే ఆడిదే ఛాన్స్, ఎవడు ముందు దుప్పటి తీసుకొని కొట్టుకుంటే వాడిదే ఛాన్స్. ఇవాళ నేను ఒక రోజు వత్తులోకి లోపం కనపడ్డదంటే రోజు మీరు చూడటం లేదు అన్నదే నా ఆలోచన. నా ఇస్తారు నాకేం బట్ సమాధానం చెప్పద్దు. ఇక్కడ బార్డన్ ఎంతో బాధ్యతగా ఉండాలి. చంటి పిల్లలు పూర్తిగా తెలిసి తెలియని వయసు. వాడు నాకు ఈ ఇబ్బంది ఉందని చెప్పలేడు. మీరు పెరగాలని, ఆరోగ్యవంతమైనటువంటి సమాజానికి ఆదర్శవంతులుగా మీరు తయారవ్వాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఇక్కడ మనిషికి విద్య ఒకటైతే జనరల్ నాలెడ్జ్ అన్నది ఒకటే. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత, మన భారతదేశ సంస్కృతిని, చరిత్రని, సాంప్రదాయాల్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇవాళ ఎంతలో చెప్తున్నాను మీకంటే నా అనుభవం ద్వారా చెప్తున్నదే తప్పించి నేనేం పెద్ద విద్య చదివేసుకోలేదు. ఆ రోజు ఎన్ని శుద్ధులు చెప్తున్నాను, కానీ ఒక సామాన్య విద్యావంతుడినే నేను. అయినా చరిత్ర తెలుసు, పురాణాలు తెలుసు, ఇతిహాసాలు తెలుసు. ఇవన్నిటినీ కూడా సమాజంలో జరుగుతున్నటువంటి రోజు రోజుకి మనకు తెలుస్తున్నటువంటి ప్రతి విషయాన్ని సంగ్రహించుకొని
వాటిని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే చదువు ఒక్కటే ప్రాధాన్యత కాదు, అలాగే ఎగదొబ్బమని కాదు. మేము భవిష్యత్తులో చదవడం చదువాలి, చదువుకున్నవాడే బతకగలుగుతాడు. ప్రత్యక్షంగా ఆ లోపాలని ఇవాళ నేను ఎదురు చూస్తున్నాను. నేను ఏ ఢిల్లీయో మీ పని మీద వెళ్ళాలనుకోండి, ఆ హిందీ వచ్చిన ఇంగ్లీష్ వచ్చిన ఒకరిని తీసుకెళ్ళాలి నేను. భవిష్యత్తులో రేపు మీకు ఆ ఇది రాకూడదు. ఎందుకంటే నేను చెప్పేది ఏమలేదు, అన్నింటినీ జాగ్రత్తగా మీరు ఆచరించి బాగా చదువుకోండి. ఇవాళ ఒక మంచి ప్రభుత్వం మీ ముందుకు మీ అదృష్టం పొంది పనిచేయడానికి వచ్చింది. ఒక మంచి విద్యాశాఖ మంత్రి వచ్చాడు, మనకు కావాల్సినటువంటి అన్ని వనరులు అందిస్తున్నాడు. ఆ అందించేటటువంటి వనరులను అందిపుచ్చుకుని మంచి విద్యావంతులుగా తయారవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను.